ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. ప్రతి వారం రాహుకాలం దాటిన వెంటనే మీ ఇంట్లోని శని ఛాయని, రాహు దోషాన్ని తొలగించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, మా తపన తపస్సు. గణపతిని చిత్రించేటప్పుడు గం గణపతియై నమః అనుకుంటూ 72,000 నాడుల్ని, అదృష్ట తరంగాలని ప్రసరింపచేసి ఆ చిత్రాల్ని చిత్రీకరిస్తుంటాం. బ్రహ్మీ ముహూర్తంలోనే ప్రారంభిస్తాం. మూలాధార చక్రంలోని గణపతిని ధ్యానించి గం గణపతియై నమః అంటూ నేనే కాదు ఎవరైనా సరే గణపతిని చిత్రించాలి. గం అన్న అక్షరంలో గతి తప్పిన వారికైనా సన్మార్గంలో నడిపిస్తుంది. అటువంటి జ్ఞానం అన్నది గం అని ఘంటానాదం. అది ఆ గంలో దాగిన గణపతిని నేను ఇప్పుడు చిత్రీకరించి చూపిస్తున్నాను. గం గణపతియై నమః. ఆ గం అన్న అక్షరంలో గజము కూడా దాగి ఉంది. దాన్ని ఇప్పుడు నేను మీ ముందు చిత్రీకరించి ఆ ముద్రకున్న విలువని తెలుపుతున్నాను. మా తండ్రి గారు సిద్ధయోగిగా ఉన్నప్పుడు ఆయన నేర్చుకున్న మంత్రతంత్ర యంత్ర విద్యలని చిత్రకళలో ఏ విధంగా ఉపయోగించాలి, అందులో దాగిన ముద్రలు సంకేతాలు ఎలా ఉంటాయి అని వివరించేవారు. ఆయన దగ్గర నేను నేర్చుకున్నది చిన్న వయసు కాబట్టి కొద్దిగా 10% మాత్రమే. ఇంకా 90% అల్లరి చిల్లరిగా తిరిగే వయసు, చిన్న వయసు. అప్పుడు పితృదేవతల విలువ తెలియని వయసు. ఎన్నో సంకేతాలని, ముద్రలని, తంత్ర విద్యలని వదిలేశానన్న బాధ ఇప్పుడు నేను పొంది, ఆ బాధ మీకు కలగకూడదని ప్రతి వారం చెబుతున్నాను. అందుకనే పెద్దల ఆశీస్సులతో పాటు వారి అనుభవాల్ని మనం తెలుసుకోవాలి, వారి జ్ఞాన సంపదను పొందుపరుచుకోవాలి. వారి వద్ద నేను ఇక మిగిలిపోయిన 90% నేర్చుకుని ఉంటే మీకందరికీ ఇంకెంత విద్యను నేర్పించేవాడినో, ఇంకెన్ని మర్మ సంకేతాల్ని, ధర్మ మంత్రాల్ని, యంత్రతత్వాల్ని నేర్పించేవాడినో. ఈ 10% అపూర్వమైన నిధి, లక్ష్మీ కటాక్షం అది. అందుకని పెద్దలను గౌరవించండి, వారి అనుభవ సారాన్ని సంగ్రహించండి. మా తండ్రి గారి గురువు గారైన భోగర్ అనే సిద్ధయోగి నవపాషాణాలతో పళని కొండపై ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని మలిచాడు. 2 పాషాణములు ఏకమైతే విస్ఫోటం అది. 9 పాషాణాలని ఒక్కటిగా కలిపి సుబ్రహ్మణ్య స్వామిగా శిల్పంగా చెక్కగలిగాడా మహాయోగి. బోగెన్ అనే పేరుతో 900 సంవత్సరాలు చీనా దేశంలో ఉండి, ఆ తరువాత మళ్ళీ పళని కొండకు చేరుకొని నవపాషాణాలని చెక్కిన మహాశిల్పి అతను, చిత్రకారుడు అతను, కాలజ్ఞాని అతను. త్రికాల జ్ఞానంతో ముందు తరాలకి ఎన్నో తంత్ర యంత్ర విద్యలని, మంత్రశక్తిని దారబోసి
మహాశక్తివంతమైన పళని సుబ్రహ్మణ్య స్వామిని తయారు చేశాడు. ఈ రోజుకి ఆ పళని కొండపైనున్న సుబ్రహ్మణ్య స్వామిని పాలాభిషేకం చేసి ఆ పాలను స్వీకరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్య సమస్యలంటూ రావు. ఆ పాలలోని లక్ష్మీ కటాక్ష తత్వాన్ని పొందిన వెంటనే ఆరోగ్యం తేజోవంతంగా ఉంటుంది. అందుకని నేను పళని కొండకు వెళ్ళినప్పుడల్లా ఆ పాలను మహాప్రసాదంగా స్వీకరిస్తుంటాను. నవపాషాణంతో చేసిన ఆ సుబ్రహ్మణ్య స్వామి ప్రపంచంలో ఎక్కడా లేదు. ఏ సైంటిస్టులకి అంతు చిక్కని రహస్యం అది. ఈ రోజుకి విచిత్ర విజ్ఞానం అది ఎవరికి అంతు చిక్కలేదు. ఏ విధంగా ఈ శిల్పాన్ని తయారు చేశాడు. కానీ కొందరు స్వార్థంతో ఆ సుబ్రహ్మణ్య స్వామిని కొన్ని కోట్లకు ఎరవేసి వెనక నుండి చిన్న చిన్న ముక్కలని తస్కరించి పాలలో వేసి తాగుతున్నారు. తస్కరించినది తప్పుడు విధానం. వారికి ఆరోగ్యం కాదు, నిర్భాగ్యమే. అటువంటి మహాశిల్పాన్ని ముక్కలు చేయకూడదు. అందుకని కొందరు గుళ్ళకు వెళ్ళిన వెంటనే ముఖ్యమైన గర్భగుడిలో మాత్రం దేవుడికి దండం పెడుతుంటారు. పక్కనున్న దేవతల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అది చాలా తప్పు. ఆలయంలోని ప్రతి అణువు, ప్రతి శిల్పం ఆరాధ్యనీయమైనదే. ఆరాధనా తత్వంతో పూజించి చూడండి. ప్రతి అణువు బ్రహ్మాండమైన అదృష్ట శక్తిని ఇచ్చి తీరుతుంది. గర్భగుడిలోని మూల స్థానంలో ఉన్న దేవతే కాదు, చుట్టూ పరివారాన్ని కూడా పూజించండి. ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం ఒక యాంటెనా లాంటిది. ప్రాణవాయువు, ముఖ్యవాయువు, పరిసర వాయువు, ఇలా 3 తత్వ వాయువులతో, త్రికాల తత్వంతో, భూత భవిష్యత్ వర్తమాన వాయుతత్వాలతో ఆ ధ్వజస్తంభం అన్నది మంచి అనుగ్రహ శక్తిని తీసుకుంటూ ఉంటుంది. అందులో నిక్షిప్తమై ఉంటుంది. ఆ ధ్వజస్తంభానికి మొదట ప్రణామం చేసి మోకరిల్లి దండం పెట్టుకోండి. ఆ తర్వాత స్వామివారిని ఏం కావాలో కోరుకోండి. కోరుకునేటప్పుడు మీ సంకల్పం సక్రమంగా ఉండాలి, వక్రమంగా మాత్రం ఉండకూడదు. ఎందుకంటే రేపే నేను ముఖ్యమంత్రిని అయిపోవాలి, ఇది సాధ్యమా? రేపే నేను పెద్ద హీరోయిన్ అయిపోవాలి. ఇవన్నీ మనకు మించిన, తాహత్తుకు మించినవి. తదాస్తు దేవతలు ఉంటారు. నిత్యం వారు తదాస్తు అంటుంటారు. కానీ మన శక్తికి మించిన స్థితిని మనం కోరితే వారు తదాస్తు అనరు, పొరా వెధవ అంటారు. వారికి ఒక్కొక్క గుణాన్ని, కళను దేవుడు అప్పచెప్పాడు, బాధ్యతను అప్పచెప్పాడు. ఆ స్థితి ఏంటో తెలుసుకొని ఎందులో ప్రవేశం ఉందో, ఎందులో నిష్ణాతులై ఉన్నామో గమనించి ఆ తరువాత ఆ వృత్తిని చేపట్టాలి. 3 వాయు తరంగాలలో పరిసర వాయువు, ముఖ్యవాయువు, ప్రాణవాయువు. ఆ వాయువు లేకుంటే, భూత భవిష్యత్ వర్తమాన వాయువులు లేకుంటే మనం నిర్జీవులం, జీవకోటియే లేదు. అటువంటి 3 వాయు తరంగాలలో అణురూపంలో తదాస్తు దేవతలు, పితృదేవతలు తిరుగుతూనే ఉంటారు. వారి ఆశీస్సులు మనం, దీవెనలు పొందాలి. అదృష్ట తరంగాల్ని మాకు ప్రసాదించండి అని కోరుకోవాలి. అప్పుడే మీకు కళా సిరులు పండుతాయి. మీ ఇంట అదృష్టపు పంట పండి తీరుతుంది. అదే కాకుండా చీటికి మాటికి ఇది నా కర్మ, దరిద్రురాలా, ఏంటో నేను ఏ పాపం చేసుకున్నానో,
ఈ విధంగా మీరందరూ నాకు దాపురించారు అంటుంటే పైనున్నవారు కూడా తదాస్తు, నీ కర్మ తదాస్తు, దరిద్రం తదాస్తు, ఇలాగా వారి అనుకూల దీవెనలు కాకుండా ప్రతికూల దీవెనలు మీకు అందుతాయి. అందుకే ప్రతి అక్షరం ఆలోచించి మాట్లాడండి. ఎదుటి వారిని నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరగు అని వేమన ఏనాడో తెలిపాడు. వాక్కుకు అధిదేవత వాగ్దేవి. అందుకని ప్రతి అక్షరాన్ని విలువైనదిగా భావించి, బంగారంగా భావించి తదాస్తు దేవతల దీవెనలు అందుకోవాలి. అంతేకాని చిత్రాన్ని చిత్రించేటప్పుడు ఏదో వారు ఇచ్చిన డబ్బుకి ఈ మాత్రం చేస్తే చాలు, ఏదో ఒకటి ఏడవని, వాళ్ళకి ఏ జబ్బు వచ్చినా పర్లేదు నాకు డబ్బు వచ్చేస్తాను అని చిత్రించకూడదు. తరతరాలు పూజింపబడే చిత్రాలవి. ఈ చిత్రాలలో అదృష్ట తరంగాలు నిండాలి. నేను వేస్తున్న ఈ కళ్ళలో అదృష్ట కాంతులు వెలువడాలి. ప్రసన్నమైన చూపులు ఆ చిత్రాలలో ఉండాలి. వాళ్ళు ఎటువైపు వెళ్ళినా ఆ కళ్ళు కూడా కదులుతూ వారిని ప్రసన్నంగా చూస్తూ దీవిస్తూ ఉండాలి అని చిత్రించాలి. ఆ తదాస్తు దేవతలు తదాస్తు అంటారు. అప్పుడే ఆ చిత్రంలో ఒక జీవకళ వస్తుంది. అదృష్ట కళ వచ్చి సిరుల పంట కళల ద్వారా పండుతుంది. అది తెలియక కొందరు నిష్ఠా నియమం లేక ఏ సమయంలో ఎటు పడితే అటు గీసేస్తుంటారు. అంగవిహీనంగా ఏదో ఒకటి తయారు చేసాం, డబ్బులు వస్తే చాలు అనుకుంటారు. డబ్బు ఎప్పుడూ శాశ్వతం కాదు. మీతో వెంట వచ్చేది జన్మ జన్మలకి మీరు చేసుకున్న పుణ్యఫలం ఒక్కటే. అంతేకాని మాట జారకూడదు, సంకల్పం దురదృష్టకరంగా ఉండకూడదు. నా కర్మ నా దరిద్రం అన్న అక్షరాలు ఎప్పుడు కానీ వాడకండి. ఆ ఇంట్లో అది వాడిన వెంటనే పైనున్న తదాస్తు దేవతలు తప్పనిసరిగా దీవిస్తారు తదాస్తు అంటూ. ఆ ఛాయ మిమ్మల్ని వదలదు, వెన్నంటి మీ వెంటే వస్తుంది. మీకే కాదు, ముందు తరానికి కూడా అది శాపంగా మారుతుంది. విష్ణు మాయ కాదు కదా, లక్ష్మీ మాయ కూడా దానిని రూపుమాపడం కుదరదు. ఆ తదాస్తు దేవతల దీవెనలు అంత బలమైనవి. అది పాపంగా మారకుండా మీ మాటలని అద్భుతమైన వాగ్దేవి మాటలుగా మార్చుకోండి. సరస్వతి మీ నాలుక పైన నాట్యమాడుతుందని భావించి మాట్లాడండి. నొప్పించకండి. మీ వాక్యే లక్ష్మీకరము. ఇది గుర్తుంచుకుంటే మీ జీవితమంతా బంగారపు పంటే. ఆ అన్నపూర్ణ అనుగ్రహం గల, లక్ష్మీ కటాక్షం గల పద్మాన్ని ఈరోజు మీ ముందుంచుతున్నాను. అది అదృష్ట వరంగా భావించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూసి తప్పనిసరిగా వేసి చూడండి. ఎప్పుడు కానీ జీవితంలో వారికి ధన ధాన్యాలకు కొరతంటూ ఉండదు. ఆ అన్నలక్ష్మి యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది. నేను చిత్రిస్తున్న ఈ పద్మం యొక్క దళాలు 5 దళాలు బుధ తత్వంతో నిండి ఉంటుంది. బుధుడి యొక్క అనుగ్రహమే 5 అన్నది. విష్ణు తత్వంతో కూడుకున్నది, లక్ష్మీ తత్వంతో కూడుకున్నది. ఓం గ్లౌం శ్రీం అన్నం. ఓం మొదటి దళం, గ్లౌం రెండవ దళం, శ్రీం మూడవ దళం, ఆ నాలుగవ దళం, 5వది నం. ఓం శ్రీం గ్లౌం అన్నం. ఈ అద్భుత మంత్రం తాళపత్ర గ్రంథాల నుండి మా పితృదేవతలు శ్రీ గురుస్వామి గారు అందించిన సిద్ధయోగి తత్వం అది. అది ఈరోజు మీ ముందుంచుతున్నాను. నిత్యము ఈ మంత్రాన్ని జపిస్తూ వంట చేసి చూడండి. అద్భుతమైన రుచులు అందులో సంప్రాప్తిస్తాయి. ఎన్నటికీ తరతరాలకి సమసిపోని ధన ధాన్యాలు మీ ఇంట చేరుతుంది. అన్నానికి లోటంటూ లేకుండా ఉంటుంది. అన్నపూర్ణ కటాక్షం కలిగి తీరుతుంది.
ప్రతి ఇంట్లోనూ దురదృష్ట తరంగాలు దృష్టి దోషం ద్వారా ప్రవేశిస్తాయి. గ్రహ బాధలు ఏ విధంగా ప్రవేశిస్తుందో, ఏ క్షణం ఆవహిస్తుందో చెప్పలేము. అవన్నీ తొలగిపోవాలంటే లక్ష్మీతత్వమైన, అద్భుత అదృష్ట కేంద్ర తత్వమైన, త్రికోణ తత్వమైన ఈ మహాలక్ష్మి తత్వమైన శ్రీయంత్రాన్ని పూజించాలి. ఆ శ్రీలక్ష్మి ఏ విధంగా ఉంటుందన్నది ఈ ముద్రని కూడా గతంలో మీకు వివరించి చెప్పాను. ఈ 2 వేళ్లతో నొక్కిపట్టి ఈ మధ్యవేలిని ఇలా కలిపి ఈ శ్రీయంత్ర ముద్రని ఇలా పెట్టి ధ్యానించండి. ఈ బిందువుని మీ దృష్టి కేంద్రీకరించి ఆ బిందువుని ఆవహించి ఉన్న లక్ష్మిని అనుగ్రహించమని, అమ్మ సిరుల తల్లి మా ఇంట నిలిచి మేము కోరినవన్నీ విజయం కలిగేలా ఆశీర్వదించు తల్లి అని తదాస్తు దేవతలని, పితృదేవతలని, లక్ష్మీ తత్వాన్ని మనస వాచ త్రికరణ శుద్ధిగా ఈ ముద్రతో ఆ శ్రీయంత్రాన్ని చూస్తూ లక్ష్మీ కటాక్షాన్ని కోరండి. తప్పనిసరిగా ఆ సిరుల పంట కనకదారపు వర్షం కురుస్తుంది. మీ భవిష్యత్ అంతా బంగారుమయమవుతుంది. ఈ ముద్రని మరొక మారు చూపిస్తున్నాను. ఇలా శ్రీయంత్రం ముందు కూర్చొని ప్రార్థించండి. అంతేకాకుండా ఇక్కడున్న అష్టదళాలకు అష్టయోగినులు ఉంటారు. ఆ అష్టయోగినిలే వారాహి, సిద్ధ, బ్రాహ్మణి, కౌమారి, వైష్ణవి, చాముండీశ్వరి, ఇలా అష్టయోగినులు కొందరున్నారు. 27 నక్షత్రాలకు ఒక్కొక్క యోగిని ఉంది. ఉదాహరణకు పునర్వసు నక్షత్రం అనుకోండి, ఆ నక్షత్ర యోగిని చాముండీశ్వరి. ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకోండి, కౌమారి. ఉత్తరా నక్షత్రం సిద్ధ, అనురాధ బ్రాహ్మణి. ఇలా ఒక్కొక్క నక్షత్రానికి 27 నక్షత్రానికి ఒక్కొక్క యోగిని ఉంది. 27 నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రానికి యోగిని అదృష్ట తత్వంతో కూడుకుని ఆశీర్వదిస్తుంటుంది. అమ్మగా తోడుంటుంది. అమ్మా శ్రీమాతే చాముండీశ్వరి అయి నమః, నా తోడుండు తల్లి, నా వెంట ఉండి నేను చెబుతున్న ఈ కళాసిరి ద్వారా అందరికీ అదృష్టాన్ని పంచిపెట్టు. ఈ కార్యక్రమం నుండి వెలువడే తరంగాలు అందరి ఇంటా ప్రవేశించి అదృష్ట తరంగాల్ని నింపు అని నేను కోరుకుంటుంటాను. అదేవిధంగా మీరు కూడా చేసి చూడండి. మీ నక్షత్ర యోగిని ఎవరో తెలుసుకొని, అనురాధ నక్షత్రం అనుకుంటే అమ్మా శ్రీమాతే బ్రాహ్మణి అయి నమః, అన్ని అదృష్ట తరంగాలు మా ఇంట ప్రవేశించాలి, అన్ని దిక్కుల నుండి అదృష్ట తరంగాలు మా ఇంట నిండి పక్కింటి వారికి, పొరుగింటి వారికి, అందరికీ, సర్వజనులకు సర్వసమానంగా అదృష్టాన్ని కలిగించు, దురదృష్టాన్ని తొలగించు అని మనస వాచ త్రికరణ శుద్ధిగా నిస్వార్థంగా కోరితే లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలిగి తీరుతుంది. జై శ్రీమన్నారాయణ.